Hello guys, namaste, welcome back to my channel Uday Explorer. Hope you guys all are doing good. మన ఇండియన్ ఫ్యామిలీస్ సేఫ్గా ట్రావెల్ చేయాలని చెప్పి రతన్ టాటా గారు 2008లో ఒక చిన్న కార్ లాంచ్ చేశారనమాట. చిన్న కార్ అనగానే ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అది టాటా నానో అని. నేను ఈరోజు దీని యూజర్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే కార్ యూజర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసే ముందు నేను మీకు ఈ కార్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్తాను. ఈ కార్ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 624cc 2-cylinder ఇంజను. ఇది 37 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 51 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అయితే ఈ కార్ మొత్తము 8 వేరియంట్స్లలో లాంచ్ చేశారు అనమాట. XT, AXT, ట్విస్ట్, ఇంకా XTA, ట్విస్ట్, ఇలా చాలా మోడల్స్ 8 వేరియంట్స్ లాగా లాంచ్ చేశారు అనమాట. ఇది 2 ట్రాన్స్మిషన్లతో వస్తుంది, ఒకటి ఆటోమేటిక్ ఇంకా మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అయితే ఆటోమేటిక్ అయితే ఫుల్ టాప్ ఎండ్ లాగా అనమాట మొత్తము. మాన్యువల్ ఏంటంటే జర మిడ్ వేరియంట్, తర్వాత బేసిక్ అలా బేసిక్లో కొన్ని ఏసీతో వచ్చినాయి, కొన్ని నాన్ ఏసీ కూడా ఉన్నాయి. అయితే మన దగ్గర ఉన్నది టాటా నానో ట్విస్ట్ XT వేరియంట్ అనమాట. ఇందులో ఏసీ కూడా ఉంది, కొన్ని అలాయ్ వీల్స్తో కూడా వచ్చినాయి. టాప్ ఎండ్ అయితే అలాయ్ వీల్స్తో కూడా వచ్చింది. దీనికి నార్మల్ స్టీల్ వీల్స్ ఉంటాయి, అది వీల్ క్యాప్స్ పైన చూసుకోవచ్చు. అయితే ఈ కార్ ఇంజను వెనకాల ఉంటుంది అనమాట. ఈ కారు ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వెనకాల ఇంజను మనకి ఇక్కడ ఫ్యూయల్ లిడ్ కూడా ఎక్కడ కనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఫ్యూయల్ లిడ్ క్యాప్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. అది ఏడు ఉంటుంది అంటే మనకు ముంగట బానట్ లోపల ఉంటుంది. మీకు చూపిస్తా. బానట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకు కింద ఒక లివర్ ఉంటుంది అన్నమాట. ఇది చూసిరది లివర్ లాగా. ఆ లివర్ పుల్ చేసినాక ఇక్కడ కింద ఇంకో లివర్ ఉంటుంది, దాన్ని కొద్దిగా ఇలా సైడ్ కంటే బానట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు స్పేర్ వీల్ కూడా ఉంది. ఇప్పుడైతే కొన్ని కార్స్కి స్పేర్ వీల్ కూడా ఇస్తలేదు, పంచర్ కిట్లు ఇస్తారు అనమాట. స్పేర్ వీల్ ఉంటే కనీసం టైర్ వాలిపోతే ఈ స్పేర్ వీల్ యూజ్ చేసుకోవడానికైనా యూజ్ ఉంటుంది. పంచర్ కిట్తో ఏమవుతుందో నాకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు వైపర్ వాటర్, గ్లాస్కి వాటర్ కొట్టడానికి వాటర్ ట్యాంక్ అనమాట. ఇందులో ఫిల్ చేసుకోవచ్చు 1 లీటర్ వరకు. ఇది ఇక్కడ మనం పెట్రోల్ పోసుకునేది. ఇది మనకు ఎంత 24 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది ఫ్యూయల్ ట్యాంకు. ఇప్పుడు మనకు బూట్ స్పేస్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మనకు ఓన్లీ టాప్ ఎండ్లో ఇది మనకు బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి వస్తుంది అన్నమాట. ఈ మిడ్ వేరియంట్లకు కానీ బేసిక్ వేరియంట్లకు కానీ బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి రాదు. అయితే ఇప్పుడు మీకు బూట్ స్పేస్ ఎట్లా వాడుకోవాలని అంటే, ఇప్పుడు మనకు ఈ సీట్ దగ్గర ఇలా ఒకటి ఉంటుంది అన్నమాట పుల్ చేయడానికి, థ్రెడ్ లాగా. దీన్ని పుల్ చేస్తే మనకి ఇక్కడ బూట్ స్పేస్ కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ మనకు స్పీకర్స్ కూడా ఉన్నాయి. మొత్తం 4 స్పీకర్స్ వస్తాయి అన్నమాట ఈ కార్కి. అయితే దీని యావరేజ్ మైలేజ్ మనకు 26+ వస్తుంది అనమాట హైవేలో. ఎందుకంటే ఇది చిన్న సీసీ ఇంజన్ కాబట్టి. అండ్ లోకల్లో 20 వరకు అయితే వస్తుంది. ట్రాఫిక్లో ఒక బుల్లెట్ బైక్ మెయింటైన్ చేసే దాంట్లో దీన్ని మెయింటైన్ చేయవచ్చు అనమాట మనము. ఇప్పుడు నేను కార్ లోపలికి వెళ్ళి చూపిస్తాను అనమాట మీకు ఎట్లా ఉంది, స్పేసియస్గా ఉందా లేదా అని చెప్పి చూపిస్తాను. పదండి. కార్కి వచ్చేసి ఇదన్నమాట. ఇది మనకు సెంట్రల్ లాక్తో వస్తుంది. చూసుకోవచ్చు. నా వెయిట్ అరౌండ్ 100 వరకు ఉంటుంది. నేను ఎంత ఈజీగా ఇంట్లోకి ఎంటర్ అయిపోతున్నా చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఎందుకంటే నేను ఎప్పుడే కొత్త వీడియో పరిశ్రమకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది.
అలాగే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. నాకు జర లైక్ కొట్టుండి, వీడియోలకి కామెంట్లు కూడా పెట్టుండి, వీడియోస్ ఎట్లున్నాయి ఏం కథ అని నాకు మోటివేషన్ అనిపిస్తుంది. ఇట్లా వీడియోలు చేయాలంటే నాకు మోటివేషన్ వస్తుంది అనమాట. ఓకే, జర ఇంట్రెస్ట్ చూపిస్తారు మన వీడియోలు చూపించడానికి జనాలు అని చెప్పి నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా అనిపించి ఇంకెక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం కార్ స్టార్ట్ చేసి చూద్దాము. స్టీరింగ్ లాక్ అయింది. ఓకే, ఇది మన ఓడోమీటరు. ఇది కార్ స్టార్ట్ చేసినప్పుడు సపోర్ట్ వస్తుంది అన్నమాట. ఇట్లా బ్లూటూత్ స్పీకర్ మనకి ఉంది. అయితే కార్ స్టార్ట్ చేస్తే సౌండ్ ఇట్లా వచ్చిందన్నమాట. ఇది ఇంతవరకు 90,000 కిలోమీటర్స్ తిరిగిందన్నమాట. చూసుకోవచ్చు ఓడోమీటర్లో. ఈ కార్కి ఓడోమీటర్ అయితే సెంటర్లో ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫ్యూయల్ ఎంత ఉంది చూపిస్తుంది, కూలెంట్ ఎంత ఉందో చూపిస్తుంది, బ్యాటరీ సింబల్, ఇంజన్ ఆయిల్ సింబల్, హ్యాండ్ బ్రేక్ సింబల్, ఇంజన్ సింబల్ అన్నీ చూపిస్తుంది అనమాట. టైం కూడా చూపిస్తుంది, కానీ ఇప్పుడు టైం అంతా అయితే లేదు. టైం సెట్ చేసుకోవాలి. ట్రిప్, మైలేజ్, యావరేజ్ ఎంత ఇస్తుందో చూపిస్తుంది. ఓడోమీటర్ ఎంత తిరిగింది. ఇంకా ఈ బండి అయితే 90,908 కిలోమీటర్స్ తిరిగింది అనమాట. ఇది పవర్ స్టీరింగ్తో వస్తుంది అనమాట వెహికల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డాష్ బోర్డ్ మీద ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి, సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి గ్లవ్ బాక్స్ లాగా ఉందన్నమాట. ఇది ఇక్కడ మనకు బాటిల్ హోల్డరు, కింద ఫోన్ కూడా కావాలంటే ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇది మాన్యువల్ గేర్ రాడు. మనకి ఇది పవర్ విండోస్తో వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది. ఇక్కడ మనకు డాష్ బోర్డ్ మీద 2 స్పీకర్లు ఉన్నాయి, వెనకాల 2 స్పీకర్లు. మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు, కానీ దీని సౌండ్ అంత వస్తలేదు అన్నమాట. ఎందుకు బేస్ ఎక్కువ వస్తలేదు అంతే. ఇక్కడ మనకు సన్లైట్ డైరెక్ట్ మన కళ్ళకు పడకుండా ఇట్లా సన్ షీల్డ్స్ కూడా ఇచ్చారు అనమాట. ఇక్కడ సైడ్ అయితే దీనికి ప్యాసింజర్ సైడ్ అయితే మిర్రర్ కూడా ఉంది. వెనకాల కూడా చాలా స్పేషియస్గా ఉంది, కానీ వెనకాల గ్లాసెస్ ఏమో మాన్యువల్గా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏదైనా చూసుకోవచ్చు. మనకు బాటిల్ హోల్డర్స్ లేవు అనమాట. ఇవి చిన్న ఉన్నాయి, హాఫ్ లీటర్ బాటిల్స్ కూడా పట్టాయి. మన చిన్న డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది. అది ఫోన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం. మనము బ్యాక్ సైడ్ ఎలా ఉంది సీటింగ్ అదంతా చూపిస్తాం మీకు. బ్యాక్ సైడ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. హైట్ చూసారు కదా, నా హైట్ అరౌండ్ 5'8" ఉంటుంది. 6 feet వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు. ఇక్కడ ఎనఫ్ నీ రూమ్ కూడా ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180 mm ఉంది. మన ఇండియన్ రోడ్స్కి 160 mm సరిపోతుంది, కానీ ఇంకా 20 mm ఎక్కువ ఉందన్నమాట. ఎనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. అయితే ఇంత మంచి నానో కార్ని మన ఇండియన్స్ ఎందుకు వద్దనుకున్నారో నాకు అర్థమైతే లేదు. జస్ట్ బికాజ్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అనుకుంటా నాకు తెలిసి. దీంట్లో మనకు 0 ఎయిర్ బ్యాగ్స్ అనమాట. ఏబిఎస్ ఉండదు, ఏబిఎస్ ఈబిడి ఉండదు, రేర్ కెమెరా కూడా ఉండదు, పార్కింగ్ సెన్సార్స్ ఉండవు, ఓన్లీ రా పవర్ అనమాట మొత్తం. అయితే ఇది 2014 మోడల్ అనమాట ఈ కారు. మన దగ్గర ఉన్నది అయితే ఇది ఒక బ్రదర్ దగ్గర తీసుకున్నా, అంటే ఆయన వేరే కార్కి అప్గ్రేడ్ అయ్యాడు. సో ఇది ఇంటి దగ్గర నార్మల్గానే ఉంటుందని చెప్పి నేను వాడుకోవడానికి తీసుకొచ్చుకున్నాను అనమాట. అయితే ఇది నాకు లోకల్లో తిరగడానికి అయితే మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు మా దగ్గర అయితే రోడ్ వైడనింగ్ అవుతుంది, మొత్తం డస్ట్ అంతా బైక్ మీద పోతే మాత్రం డస్ట్ అంతా నెత్తిలో పడుతుంది, కళ్ళలో పడుతుంది. సో దాని బదులు కార్లో తిరగడం కూడా బెస్ట్ అనిపిస్తుంది నాకు.
అది కూడా ఏసీ వేసుకొని పాటలు వినుకుంటా మంచిగా తిరగవచ్చు అనమాట. అయితే కార్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనము ఎక్కువ ఓవర్ స్పీడింగ్ చేయలేము అనమాట. ఇది ఓన్లీ నార్మల్గా లోకల్లో ట్రావెల్ చేయడానికి, ఏమైనా సరుకులు తీసుకొచ్చుకోవడానికి, ఇట్లా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ కావడానికి, ఎక్కడికైనా నైట్ అవుట్లో రైడ్లోకి పోయినప్పుడు, అది కూడా దగ్గర ఒక 50 కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేయడానికి అయితే పనికి వస్తుంది. ఇక్కడ మనకు ఓడోమీటర్లో 120 వరకు స్పీడ్ చూపిస్తుంది. నేనైతే 100 వరకు క్రూజ్ చేసిన అనమాట. మధ్యలో భయమైంది జర. దీని ఏరోడైనమిక్స్ అంతా ఉండే అనమాట స్టెబిలిటీగా. నువ్వు ఓవర్ స్పీడింగ్లో ఓవర్టేకింగ్ కానీ అవి చేస్తే కార్ ఎప్పుడు బోల్తాడుతుందో తెలియదు అట్లా అని చెప్పి. కానీ ఇది ఆల్టో కన్నా ఇంకా క్విడ్ కన్నా స్పేషియస్ అయితే ఉంటుంది. లోపల క్యాబిన్ అయితే మంచిగా ఉంది, లోపల స్పేషియస్ ఉంటుంది. ఇంకా ఏసీతోని మళ్ళీ ఏంటంటే చీప్ ప్రైస్ లాగా అనుకోండి. ఇప్పుడు ఎవరైనా నానో కార్ ఉండి వేరే కార్కి అప్గ్రేడ్ అవ్వడానికి చూస్తుంటారు, ఆ కార్లు అమ్మేస్తారు. అదే ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఇట్లా నార్మల్గా డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు సేల్ చేసే కొనుక్కోండి. దీని మెయింటెనెన్స్ కూడా చాలా చీప్ అనమాట. నువ్వు ఒక బుల్లెట్ బైక్ మెయింటైన్ చేసే దీన్ని మెయింటైన్ చేసేయచ్చు. నీకు మైలేజ్ కూడా 25 దాకా వస్తుంది, 25+ ఇస్తుంది. ఈ కార్ని నేను ఆల్మోస్ట్ ఒక 4 years నుండి అయితే నడిపిస్తున్నాను అనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. జస్ట్ ఒకసారి హీటింగ్ ఇష్యూ వస్తే, అది కూడా ఎందుకంటే థర్మోమీటర్ పైన క్యాప్ వెళ్ళిపోయింది అనమాట. అందులో నుండి కూలెంట్ లీక్ అవుతుంటే మళ్ళీ అది కూడా బుడ్మోలో దొరికింది ఆ స్పేర్ పార్ట్. నాకు బుడ్మోలో ఆర్డర్ పెడితే నాకు వితిన్ 10 daysలో వచ్చేసింది. రిపేర్ చేయించేసాను అనమాట. అయితే ఇంజన్ ఇష్యూలు అయితే ఏం రాలేవు ఇంతవరకు, అన్నీ పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయి. ఇంకా రిచ్ ఉన్నోడు ఎట్లాగో పెద్ద కార్లు కొనుక్కొని తిరుగుతాడు, ఇక పైసలు లేనోడు ఎట్లా కార్లో తిరగాలని వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి కదా అన్నట్టు లాంచ్ చేశారు అనుకుంటారు రతన్ టాటా గారు. అలాంటి ఆలోచన ఇప్పట్లో అయితే ఎవరికి రాదు. ఇలాంటి కారు కూడా మళ్ళీ ఎవరు తయారు కూడా చేయరనమాట. కారు అంతా ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే నీకు అంత సాధిస్తుంది అనమాట ఈ కారు అట్లా. కానీ ఈ కారు తీసుకున్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా నడిపించుకోవాలన్నమాట. 60-80 ఆ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకొని ట్రావెల్ చేయండి. ఇది ఎందుకు అయినా లాంచ్ చేసినారంటే, ఇప్పుడు నార్మల్గా కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ముగ్గురు నలుగురు బైక్ పైన ట్రావెల్ చేస్తారనమాట. ఈ కార్ ఏంటంటే మనకు ఎండ నుండి కాపాడుతుంది, వాన నుండి కాపాడుతుంది, చలి నుండి కాపాడుతుంది. అట్లా అని చెప్పి రతన్ టాటా గారు అలా ఆలోచించి కార్ని లాంచ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీస్ కూడా 2-wheeler మీద ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదని చెప్పి, కొంతమంది ఇప్పుడు చిన్నపిల్లలు అంటే బైక్ మీద ఫ్యూయల్ ట్యాంక్ మీద కూర్చుంటారు. ఒకళ్ళని ఎంటకేస్తారు, ఒకళ్ళని ముంగట కూర్చోటి ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. లాంగ్ వెళ్తూ ఉంటారు. అదే ఆలోచించుకొని రతన్ టాటా గారు ఈ కార్ లాంచ్ చేశారు. చాలా చీప్ ప్రైస్లో అనమాట. అంటే ₹1,00,000 ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాడు కూడా అఫోర్డ్ చేసేలాగా లాంచ్ చేస్తే, ఇక మన వాళ్ళు ఏం చేశారు, ఇది ఆటో ఇంజను డబ్బా కార్ అని చెప్పి చాలామంది దీన్ని అప్పట్లో వాల్యూ చేయలేదు ఇక. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు నాకు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఇది ఇప్పటివరకు అయితే నాకు హ్యాండ్ ఇవ్వలేదు అనమాట. ఆల్మోస్ట్ 90,000+ తిరిగింది. ఇప్పటివరకు ఏడ ఆగిపోవడం కానీ, ఇక పెట్రోల్ అయిపోతే తప్ప అంతకుమించి ఇంకేం ఇష్యూస్ అయితే రాలేవు దీని నుండి నాకు. ఇప్పుడు టాటా నానో కారు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ నాకు కింద కామెంట్లో చెప్పండి. ఎలా ఉంది కారు తీసుకున్నందుకు ఏమైనా అదేంది. ఇప్పుడు టాటా నానో తీసుకుంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ ప్రైడ్ తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి అనుకుంటారు. అది తీసుకున్నందుకు మీకు అట్లా ఏమైనా అనిపించిందా, ఎవరైనా హేళన చేసిర్రా, అట్లా కామెంట్ చేయండి. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక బైక్ మీద ముగ్గురు ట్రావెల్ చేసుకుంటూ కాలేజ్కి వెళ్తారు. దాని బదులు ఇలాంటిది ఒక చిన్న కార్ తీసుకొని ముగ్గురు ఫ్యూయల్కి షేర్ చేసుకొని అమౌంట్ మంచిగా ట్రావెల్ చేయవచ్చు అనమాట. ఇంకొకడు యాడ్ అవుతాడు. బక్క ఉన్న వాళ్ళు అయితే 5 మంది కూర్చోవచ్చు ఇలా మొత్తం. ఎంటకు అయితే ముగ్గురు కూర్చోవచ్చు ఈజీగా బక్క ఉన్న వాళ్ళు. ఎవడైనా రీసేల్ చేస్తుండు అమ్మేస్తుండు కార్ అని అంటే, ఒకవేళ బండి కండిషన్ నీట్ కానీ మంచిగా ఉందని అంటే తీసుకోండి. అది నేను చెప్దాం అనుకున్న విషయము. మళ్ళీ ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా, ఈ కారు డిస్కంటిన్యూ అయ్యి ఎప్పుడైందనంటే, ఈ కారు డిస్కంటిన్యూ ఎప్పుడైందనంటే 2019లో డిస్కంటిన్యూ అయిందన్నమాట ఈ కారు.
మనకు స్పేర్ పార్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 2030 వరకు అయితే బండి మంచిగా నడిపించుకోవచ్చు. స్పేర్స్ గేర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ ఏమైనా దొరకకపోతే బుడ్మో అనే ఒక యాప్ ఉంటుంది అన్నమాట. యాప్ కానీ వెబ్సైట్ కానీ ఓపెన్ చేస్తే మీరు అలా టాటా నానో గురించి ఏమైనా స్పేర్ పార్ట్స్ కోసం సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరికిపోతాయి, అవైలబుల్గా ఉన్నాయి. నేను దీని ఫ్యూల్ ఇంజెక్టర్లు కానీ ఆ థర్మోమీటర్ పైన క్యాప్ కానీ అది బుడ్మో యాప్లోనే బుక్ చేసాను అనమాట. బీడింగ్లు అవి కూడా కొన్ని హార్డ్వేర్ సామాను కూడా దొరుకుతున్నాయి అన్నమాట దీని. కానీ తీసుకుంటే మాత్రం జాగ్రత్తగా నడిపించుకోండి, ఓవర్ స్పీడింగ్ అయితే చేయకండి. స్పీడ్ లిమిట్ 60-70 అట్లా మెయింటైన్ చేసుకోండి అంతే. ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు, 20స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బైక్ల మీద త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే 4 వీల్ రైడింగ్ చేస్తారు. ఇప్పుడు నార్మల్గా మేస్త్రీలు ఉంటారు, కొంతమంది వర్కర్స్, వాళ్ళైతే 4 5 మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది, అరే నీ అమ్మ ఒక 2 వీలర్ మీద ఇంతమంది ట్రావెల్ చేస్తారు, ఒక్కడైనా వానికి ఏమైనా బండి కంట్రోల్ కాకపోయినా లేకపోతే ఏదైనా వచ్చి గుద్దినా మన పరిస్థితి ఏంది? కానీ 2 వీలర్ మీద ట్రావెల్ చేసే కన్నా ఇదైతే సేఫే కదా. నేను మరీ అంత సేఫ్ అని కూడా చెప్పాను, ఎందుకంటే అట్లీస్ట్ నువ్వు బతకనైనా బతుకుతావు, అది చిన్న ఇంజురీస్ అయినా అని బతకనైనా బతుకుతావు అని చెప్పి నేను అంటున్నా. కొంచెమన్నా సేఫ్. 2 వీలర్ అయితే నువ్వు ఇప్పుడైతే మన ఇండియాలో అయితే మ్యాక్సిమం హెల్మెట్ అయితే ఎక్కువ మంది ఎవ్వరు వాడరు అనమాట. రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా రోడ్ పైన ట్రావెల్ చేసేటప్పుడు హెల్మెట్స్ ఎక్కువ ఎవ్వరు వాడరు. ఇప్పుడు సిటీలలో ఏంటంటే చలాన్లకు భయపడి చేయి ఇద్దరు పెట్టుకుంటారు, కానీ అంతకుముందు అది కూడా వాడకుండా. ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా, ఈ కారు చిన్నగా ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది. 10 ఫీట్ల రోడ్ ఉన్నా కానీ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆ గల్లీలకి. పార్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అట్లా నువ్వు ట్రాఫిక్లలో కూడా చిన్న గ్యాప్ ఉన్నా కానీ అలాగే వెళ్ళిపోవచ్చు. కారు పట్టే అంత గ్యాప్ ఉంటే చాలు మనకు, అలాగే కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.